ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఉప్పలయ్య. ఏం చేస్తుంటారు సార్? హైదరాబాద్ డ్యూటీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఇస్తుండు, అన్ని ఇస్తుండు, ఇంద్రమ్మ క్యాన్లీలు అన్నీ ఇస్తుండు. మంచిగా అన్ని ఆయన పాలన మంచిగా ఉంది. ఆయన అంటే అభిమానం ఎక్కువ. మంచిగా అన్ని డెవలప్మెంట్ అని పల్లెటూళ్ళలో ఏదైనా అన్ని మంచిగా చేస్తుండు, మంచిగా చెందుతుండు. ఇంట్లో పేర్లు వచ్చినాయా? పేరు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పేర్లు వచ్చినాయి. మంచిగా అందరూ ఆయన పాలన మంచిగా ఉంది మా ఏరియాలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన ఏం బాగాలే, అసలు ఏం చేయాలి మాకు. అప్పట్లో మేము కేసీఆర్ పార్టీ కానీ అసలు ఏమన్నా మాకు రూపాయి చందని ఇలా కేసీఆర్. రేవంత్ రెడ్డి పాలన వచ్చింది, మాకు అన్నీ మంచిగా ఉన్నాయి, చేసినాం. మంచిగా డెవలప్ వస్తున్నాయి, మాకు వచ్చిర్రు, మంచిగా చేసిర్రు వాళ్ళు. అయ్యా హైదరాబాద్లో అన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. మాకు ఒక ఇల్లు ఇచ్చిండా కేసీఆర్? చెప్పు. ఏమన్నా ఏమీ లేదు మాకు. వాచ్మెన్ని మమ్మల్ని తంతురు, అల్లుంటే చేస్తురు. ఒక ఇల్లు అన్నది, ఒక మంచితనం అన్నది ఏమీ లేదు కదా హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కొద్దిగా రేవంత్ రెడ్డి చేసినవి మంచిగానే సార్ నడుతున్నాయిలే పనులు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? నేను డిఆర్డిఓలో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే పాలనలో కొన్ని ఇంప్రూవ్ చేస్తున్నాడు, కొన్ని ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో ఇలా ఫ్రీ బస్సెస్ పెట్టి పబ్లిక్ని ఏంటంటే ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎటు జరగలేని పరిస్థితిలో నిలబడి వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళకు స్వేచ్ఛ అనేది లేదు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెము బస్సెస్ అయినా పెంచాలి, లేదు అంటే ఫ్రీ బస్సెస్ అనేది అదైనా తీసేయాలి. సో అంతవరకు అయితే చేస్తే అది బెటరు. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ పండుగలు ఉండని ఏదైనా ఉండని బస్సెస్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టడం ఎందుకు? సో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అతను పెట్టినప్పుడు అంత ఏం లేకుండే, ఇంత రష్ కూడా లేకుండే. ప్రతి సంక్రాంతికైనా దసరాకైనా బస్సెస్ కూడా సిటీ బస్సెస్ పెట్టేది. అలాంటప్పుడు ఆ పాలన కొంచెం బెటరే. ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఏది రాలేదు. అలాంటప్పుడు ఈ పాలన ఎందుకు? మీ పేరు సార్? రవీందర్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పర్లేదు కానీ మెయింటెనెన్స్ కరెక్ట్ లేదండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆర్టీసీ కానీ ఏం బాగాలేదు. ఇప్పుడు మెయింటెనెన్స్ లేక ఇప్పుడు బాగా సీజన్లో కూడా కరెక్ట్గా సప్లై లేదు ఆర్టీసీ అయితే. ఆ పథకాలంటే ఏది ఒకటి ఆర్టీసీ, ఓన్లీ విద్యుత్ కరెక్ట్ నడుస్తుంది. ఆ రెండైతే పర్ఫెక్ట్గా ఉంది. మిగతా అయితే ఇంకా కరెక్ట్గా లేవు. ఇప్పుడైతే ఇంకా చాలా చేయాలి. ఈ రెండైతే కరెక్ట్గా నడుస్తుంది. విద్యుత్ ఒకటి, ఆర్టీసీలో కానీ ఒకటి మెయింటెనెన్స్ బస్సులు టైంకి లేవు. అవి సీజన్ వారీగా అయితే ఇప్పుడు సీజన్ ఉంది, పెళ్లి వేసింది కాబట్టి నడవట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది కూడా పర్లే, కాకపోతే అప్పుడు ఈ ఫ్రీ విద్యుత్ ఇది లేదు కదా.